వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో ఎల్లిన ఎఫెక్ట్ గట్టిగా ప్రభావం చూపిస్తూనే ఉందనే చెప్పాలి. జూలై మాసం 15 రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అటువైపు ఎండ తీవ్రత కానీ ఉష్ణోగ్రతలు కానీ అధికంగానే ఉన్నాయి. ప్రస్తుతం రాబోయే రోజుల్లో తెలంగాణలో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి సార్, రాబోయే రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? అంటే దాదాపు జూలై నెల ప్రారంభమైనప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఈ నెల ప్రారంభం అయ్యేటప్పటికి అడపాదడపా వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఇంకా ఎండలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా చూడొచ్చు? మనకి జూలై నెల తెలంగాణలో ప్రధానంగా వర్ష ఋతువు. మనకి మంచి రెయిన్స్ పడే సీజను. మనకి ఈ 10వ తారీఖు వరకు చూసినట్టయితే ఈ నెల మనకి పెద్దగా వర్షాలు అయితే లేవు. అడపాదడపా అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు తప్పించి వర్షాలు లేవు. దీనికి కారణం మనం 2-3 నెలలు బట్టి చెప్తున్నట్టు ఈ ఎల్నినో ప్రభావంతో మనకి దగ్గరలో అంటే మాన్సూన్ సీజన్లో మనకి రోజు రెయిన్స్ పడవు. మామూలుగా ఈ రెయిన్స్ పడాలంటే మనకు దగ్గరలో ఏదైనా సినాప్టిక్ సిచ్యుయేషన్ అంటాం. ఈ మన మీద నుంచి పోయే మాన్సూన్ గాలులు మన దగ్గర కొంచెం ఈ మాయిశ్చర్ అక్యుములేషన్ అయ్యి క్లౌడ్ ఫార్మేషన్ అవ్వాలంటే ఏదైనా సినాప్టిక్ సిచ్యుయేషన్ ఉండాలి. అదేంటే మనకి ఉపరితల ఆవర్తనం కానీ, ద్రోణి కానీ, అల్పపీడనము, వాయుగుండము ఇటువంటివి మనకు దగ్గరలో ఏర్పడినప్పుడు ఈ మాన్సూన్ గాలులు ఆ సిస్టమ్ చుట్టూ తిరగడం ప్రారంభిస్తాయి. దీని ద్వారా వెనకాల వచ్చే గాలుల్లోని తేమ అంతా కూడా మన దగ్గర అక్యుములేట్ అయ్యి మన దగ్గర క్లౌడ్ ఫార్మేషన్ అయ్యి మనకి మంచి వర్షాలు పడుతుంటాయి. అయితే ఈసారి మనకి గత 3-4 వారాలు బట్టి మన దగ్గరలో సిస్టమ్స్ ఏమీ ఏర్పడలేదు. ఒక సిస్టమ్ మనకి ఇలా జూలై మొదటి వారంలో ఏర్పడినప్పటికీ అది సుదూరంగా మనకి ఈ ఒరిస్సా తీరంలో ఏర్పడటం వల్ల ఓన్లీ ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడేవి తప్పించి పెద్దగా వర్షాలు అయితే మనకి పడటం లేదు. అంటే జూలై మాసంలో రైతులు అంటే అటువైపు నారులు వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే మాత్రం ఈ వర్షాలు లేకపోవడంతో అంటే అటువైపు రైతులైతేనేమి, అలాగే చేతివృత్తి పనులు అంటే పనులకు వెళ్ళే వాళ్ళు, పంటల్లో కలుపు తీసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎప్పుడు వాన పడుతుందా అని ఆకాశం కళ్ళే చూస్తున్న పరిస్థితి. అంటే జిల్లాల వారీగా ఎటువంటి ఉష్ణోగ్రతలు నమోదాయి? మనకి ఈ వానలు ప్రస్తుతం ఇలా లేకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మనకి సాధారణ స్థాయి నుంచి 3-4 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఎక్కువగా ఉన్నాయి. నార్మల్గా ఈ టైంలో మనకి ఉష్ణోగ్రతలు 30-33 డిగ్రీలు ఉండాల్సిన ఉండగా మనకి ప్రస్తుతం 33-36-37 డిగ్రీల వరకు కూడా వివిధ ప్రాంతాల్లో మనకి ఉష్ణోగ్రతలు ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు ఇటు భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ ఈ ప్రాంతంలో ఉన్నాయి. మన సిటీలో కూడా నిన్న 35.2 డిగ్రీలు రికార్డ్ అవ్వడం జరిగింది. ఈరోజు కూడా 35-36 డిగ్రీల మధ్యన టెంపరేచర్లు నార్మల్ స్థాయిని మించి 3-4 డిగ్రీలు టెంపరేచర్లు ఎక్కువ కొనసాగుతున్నాయి. మన అడ్జసెంట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో అయితే గత 3 రోజులు బట్టి హీట్ వేవ్ పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి. వచ్చే 3 రోజులు అక్కడ హీట్ వేవ్ కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది. అంటే సాయంత్రం వేళల్లో కూడా ఈ వేడి గాల్పులు కానీ లేదా ఎండ అంటే ఉక్కపోతలు కానీ ఇవి మాత్రం తగ్గని పరిస్థితి. ఇంకెన్ని రోజులు ఇలాంటి పరిస్థితి ఉండబోతుంది? మనకి రాగల 5-6 రోజుల వరకు కూడా దగ్గరలో పెద్దగా సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏమీ కనపడటం లేదు. దీనివల్ల రాగల 5-6 రోజుల వరకు కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగి కొద్దిపాటి జల్లులు అక్కడక్కడ పట్టడం తప్పించి రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడే సిచ్యుయేషన్ లేదు. ఈ క్లౌడీనెస్ కూడా తగ్గిపోయింది. మళ్ళీ కానీ సాయంత్రం అప్పుడు మనకి టెంపరేచర్లు కొంచెం తగ్గిన తర్వాత క్లౌడీనెస్ వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే నైట్ టెంపరేచర్లు పడవు. నైట్ క్లౌడీగా ఉన్నట్టయితే టెంపరేచర్స్ ఫాల్ అవ్వవు. నైట్ క్లియర్ స్కై ఉంటేనే మనకి టెంపరేచర్స్ ఫాల్ అవుతాయి. అయితే నైట్ టైంకి క్లౌడింగ్ వస్తుంది కానీ అందులో మాయిశ్చర్ సఫిషియెంట్గా ఉండదు. అందుకని రెయిన్ అయితే పడదు. కానీ ఈ క్లౌడ్ వల్ల మనకి నైట్ టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఉండి లోకల్ మాయిశ్చర్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఈ ఉక్కపోత వాతావరణము, ఇబ్బంది వాతావరణం అనేది కొనసాగుతుంది. ఇదే పరిస్థితి వచ్చే 4-5 రోజుల వరకు కూడా మనకి ఇదే పరిస్థితి కొనసాగే అవకాశమే కనపడుతుంది. మనకి అంటే ప్రస్తుత ఉష్ణోగ్రతల్లో అతి తక్కువ ఉష్ణోగ్రత ఏ జిల్లా నమోదైంది? మిగతా జిల్లాలు ఏవి? మనకి తక్కువ ఉష్ణోగ్రత ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ కూడా మనకి 32-36-37 ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉంటాయి. అలాగే తూర్పు తెలంగాణలో కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. 34-35-36 మన సిటీ ప్రాంతంలో 35 డిగ్రీలు ఉంది. ఈ భద్రాద్రి కొత్తగూడెం అటు సైడ్ చూసినట్టయితే మనకి 35-36 డిగ్రీలు కూడా నమోదవుతున్నాయి. కానీ అక్కడ మాయిశ్చర్ కూడా ఎక్కువ ఉంటుంది. 70-80% మాయిశ్చర్ ఉండటం వల్ల అక్కడ కూడా ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఉంది. అంటే వానలు ఎప్పుడు పడతాయి అని ఎదురు చూసే రైతులకు ఏం చెప్పబోతుంది?
వానలు ఎప్పుడు పడతాయంటే మనకి రాగల 7 రోజుల వరకు అయితే పెద్దగా సిచ్యుయేషన్ కనపడటం లేదు. అందుకనే మనం గత 2 నెలలు బట్టి ఈ రైతులకు చెప్పేది కూడా ఏంటంటే, మనకి ఈ ఇటువంటి సిచ్యుయేషన్ ఏదైనా అల్పపీడనం ఏర్పడుతుంది, రాగల 4, 5 రోజుల్లో భారీ వర్షాలు పడతాయి అని మన దగ్గర నుంచి సూచన వచ్చేంత వరకు ఈ వ్యవసాయ పనులు ముఖ్యంగా వర్షాధారంగా చేసేవారు స్టార్ట్ చేయొద్దని చెప్తున్నాం. ఎందుకంటే విత్తనాలు పెట్టిన తర్వాత దానికి సఫిషియెంట్ మాయిశ్చర్ లేకపోయినట్టయితే ఈ పెట్టుబడి కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు గత వారం మనకి పశ్చిమ తీరంలో ఇటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో భారీ వర్షాలు పడటం వల్ల గోదావరి నదిలోకి కొంతవరకు ఈ నీరు గోదావరి కృష్ణాలో కొంత నీరు వస్తుంది, వరద నీరు వస్తుంది. సో ఆ రకంగా ఎవరికైనా అవైలబుల్ కాలువ నీరు ద్వారా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండి వారికి నీరు అందుతున్నట్టయితే అటువంటి వారే ప్రారంభించాలి తప్పించి వర్షాధారంగా చేసేవారు ఎవరు కూడా ప్రస్తుతం ఈ నాట్లకి వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉంటుంది. మనకి వచ్చే వారం కానీ ఏదైనా సిస్టమ్ ఫామ్ అయితే మనం 3-4 రోజుల ముందునే అడ్వైజరీ పెట్టడం జరుగుతుంది. దాన్ని చూస్తే కానీ ఈ వ్యవసాయ పనులు ప్రారంభించినా పెద్దగా ఉపయోగం ఉండదని ప్రస్తుతం తెలియజేస్తున్నాను. ఫైనల్గా సార్, ఎల్నినో ఎఫెక్ట్ ఈ రోజుకి తెలంగాణలో మరీ ముఖ్యంగా అటువైపు ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది? మనకి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే అన్ని జిల్లాల్లోనూ మనకి ఈ లోటు వర్షపాతం అనేది ఉంది. ఈ రోజు వరకు మనకి జూన్ 1వ తారీఖు నుంచి మాన్సూన్ ప్రారంభమైనంత వరకు ఈ రోజు వరకు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ లోటు 28% ఉండగా చాలా జిల్లాల్లో మనకి 50%, 60% లోటు కూడా ఉంది. అత్యధికంగా మనకి ఈ హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 62% లోటు ఉంది. ఓన్లీ ఒక్క జిల్లా మన ములుగు జిల్లాలో మటుకు సాధారణం కంటే ఒక 5% ఎక్కువ ఉండగా మిగిలిన అన్ని జిల్లాలు కూడా డెఫిషియన్సీలోనే ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఈ జూలై నెలలో ప్రతిరోజు వర్షం పడే రోజు కాబట్టి ఒకరోజు వర్షం పడకపోయినా మళ్ళీ ఈ డెఫిషియన్సీ అనేది అలా పెరిగిపోతూనే ఉంటుంది. సో రాగల 5-6 రోజుల వరకు కూడా వర్షపాతం లేనందున మనకి డెఫిషియన్సీ మరింత పెరిగే అవకాశమే ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే హైదరాబాద్లో అటువైపు చేతి వృత్తులు పనిచేసుకునే వాళ్ళు కానీ, లేదా ఉదయం నుంచి సాయంత్రం దాకా బయట పనిచేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళు మాత్రం అంటే దాదాపు ఏప్రిల్, మే నెలలో ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి అన్నట్టు అంటే బాధపడుతున్న పరిస్థితి. వీళ్ళకేం చెప్తారు జాగ్రత్త? అంటే ఏప్రిల్, మే అంత టెంపరేచర్ లేవు కానీ అరౌండ్ 35-36 డిగ్రీలే ఇప్పుడు ఉన్నాయి. 35-36 డిగ్రీల్లో మనకి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఫీల్ లైక్ టెంపరేచర్ అని, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు 35 డిగ్రీలు ఉన్నా అది 37 డిగ్రీలు అనిపిస్తుంది. ఆ రకమైన ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితి మనకి పెద్దగా మనకి గట్టిగా భారీ వర్షాలు 2-3 రోజులు పడితే కానీ ఈ హీటు పెద్దగా తగ్గే పరిస్థితి ఉండదు. అయితే పెద్దగా వర్షాలు పడే పరిస్థితి కూడా ప్రస్తుతం లేనందున రాగల 5-6 రోజులు కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశమే కనపడుతుంది. అంటే జూలై ఆఖరిలో కానీ లేదా ఆగస్టు నెలలో కానీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అనుకోవచ్చా? మనకి ఈ ఎల్నినో సమయంలో ఏంటంటే కరెక్ట్గా ఈ సమయానికి ఇది అయిపోతుందంటూ ఉండదు. ఇవి ఎగుడు దిగుడులు ఉంటాయి. కొన్ని చోట్ల అత్యధిక వర్షపాతం నమోదవుతుంది, కొన్ని చోట్ల ఇలా డ్రై వెదర్ ఉంటుంది. మనం రాగల 7 రోజుల వరకే కరెక్ట్గా ఫోర్కాస్ట్ చెప్పగలము. ఈ వచ్చే 7 రోజుల్లో ఏంటంటే మనకి పెద్దగా అయితే సిస్టమ్స్ లేవు. నెక్స్ట్ వీక్ ఏదైనా మనకి దగ్గరలో సినాప్టిక్ సిస్టమ్ వస్తే మళ్ళీ మనకి రెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం రాగల 5-6 రోజుల వరకు అయితే అటువంటి సిచ్యుయేషన్ లేదు. రైట్, థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రాగల 7 రోజుల పాటు కూడా తెలంగాణలో ఎటువంటి అంటే అక్కడక్కడ అడపాదడప వర్షాలు తప్ప వర్షపాతం మాత్రం అంటే వర్షాలు కనుక అధికంగా లేవని, అదేవిధంగా అటువైపు అంటే వర్షాల మీద ఆధారపడి పంటలు వేసుకునే రైతులైతేనేమి, లేదా పంట కాలువల మీద ఆధారపడి పండించుకునే రైతులైతేనేమి, వీరందరూ కూడా వీలైనంత మట్టికి వర్షాలు లేనందువల్ల పంటలు వేసుకోకపోతేనే మంచిదని అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.